హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే కమ్మనైన ఎనర్జీనిచ్చే బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. స్టమక్ ఫుల్గా ఉండి ఎనర్జెటిక్గా ఉండాలంటే ఖచ్చితంగా ఈ విధంగా చేసుకుని తీసుకోవాల్సిందే. అస్సలు బరువు పెరగకుండా ఉంటాము. మరి ఈ రెసిపీ ఏంటో చూసేయండి. ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బౌల్ పెట్టేసుకొని దీనిలోకి ఒక 3/4 కప్ నిండా వరకు ప్లెయిన్ ఓట్స్ని తీసుకున్నాను. ఇవి అయితే గోధుమ ఓట్స్. కావాలంటే మనకి మల్టీగ్రెయిన్ ఓట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్, వాటినైనా యూస్ చేసుకోవచ్చు. దీనికన్నా మల్టీగ్రెయిన్ ఓట్స్ అయితేనే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఈ ప్లెయిన్ ఓట్స్తో కూడా చేసి తీసుకుందామని చెప్పి ఇలాగైతే రోస్ట్ చేస్తున్నాను. దీనిలోకి వాటర్ కానీ నెయ్యి కానీ నూనె కానీ ఏది వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి మంచిగా డ్రై అయినట్లయితే మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. తర్వాత అదే బౌల్లోకి ఆయిల్ నెయ్యి ఏమీ వేయకుండా రోస్టెడ్ కర్ల్ సేమియాని వేసుకోవాలి. ప్లెయిన్ సేమియా కన్నా ఇలా రోస్టెడ్ కర్ల్ సేమియా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీనిలోకి రోస్ట్ చేసుకున్న గోధుమ ఓట్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ గోధుమ ఓట్స్ తొందరగా అడుగు పడతాయి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాలు పచ్చి వాసన పోయేంత వరకు రోస్ట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే కర్ల్ సేమియాని కూడా ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో అడుగు పట్టకుండా కలర్ చేంజ్ అవ్వకుండా కాస్త వేడి పట్టేలాగా చేసి తీసుకోవాలి. ఈ రెండింటిని ఒక బౌల్లోకి వేసుకొని టేస్ట్కి సరిపడా బెల్లంని యూస్ చేసుకోవాలి. నేనైతే ఈడ చాలా తక్కువ పరిమాణంలో బెల్లంని యూస్ చేస్తున్నాను. అంటే 1 టీ స్పూన్ వరకు బెల్లంని తీసుకున్నాను. అలాగే ఒక 150 ml వరకు చిక్కటి పాలని వేసుకొని ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఓన్లీ పాలల్లో మాత్రమే ఈ ఓట్స్ని ఈ రోస్టెడ్ కర్ల్ సేమియాని కరిగించుకోవాలి ఫ్రెండ్స్. ఇవి రెండు బాగా మెత్తబడతాయి. ఇంకాస్త మనకి మెత్తగా కావాలి అంటే ఒక 200 ml వరకైనా పాలని తీసుకోవాలి. మరి ఎక్కువ పాలని తీసుకున్నా కూడా డైలీ తిన్నట్లయితే వెయిట్ పెరుగుతాము. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి కావాల్సినన్ని పాలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 150 ml వరకు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మిక్స్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 బాగా పండిన మామిడి పళ్ళని తీసుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పొట్టుతో తీసుకున్నట్లయితే తినడానికి అంత మంచిగా అనిపించదు, కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి పీల్ ఆఫ్ చేసుకొని డైరెక్ట్గా మిక్సీ జార్లోకి కట్ చేసుకోవాలి. వేరొక బౌల్లోకి కట్ చేసుకోవడం, మళ్ళీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నట్లయితే ఎక్కువ టైం పడుతుంది, పని కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఏమైనా రసం కూడా కింద పడిపోతుంది కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే మనకి పండు ఎక్కడ వేస్ట్ అనేది అవ్వకుండా ఉంటుంది. ఇలా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గోందు కతీరాని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ గోందు కతీరా ఆప్షనల్ ఫ్రెండ్స్. ఇలా గోందు కతీరాని యాడ్ చేసినట్లయితే మామిడి పండు వేడి చేస్తూ ఉంటుంది అంటారు కదా, అలా వేడి చేయకుండా ఉండాలి, మన బాడీలో తగినంత వాటర్ని నిల్వ చేస్తూ ఉండాలి అనుకుంటే ఇలా గోందు కతీరాని కంపల్సరిగా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనం కలిపి పెట్టుకున్న ఓట్స్ పాల మిక్స్చర్లోకి వేసుకొని ఇది మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు కంటిన్యూస్గా కలిపినట్లయితే ఈజీగా కలిసిపోతుంది ఈ మామిడి గుజ్జు. అలాగే ఓట్స్ అనేవి ఇలా కంప్లీట్గా కలిసేంత వరకు కలుపుకోవాలి. మళ్ళీ దీనిలోకి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి పాలని యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, నాకైతే ఈ కన్సిస్టెన్సీ చాలు అనిపించింది. మళ్ళీ ఇంకా పాలని కూడా యాడ్ చేయలేదు. ఈ విధంగా చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది ఒక 3 పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కనుక తీసుకున్నట్లయితే ఆఫ్టర్నూన్ లంచ్ వరకు ఆకలి అనేది వేయకుండా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా 2 మామిడి పళ్ళతో ఇంటిల్లిపాదికి సరిపడేలాగా బ్రేక్ఫాస్ట్ని అయితే రెడీ చేసుకోవచ్చు. ఇది మొత్తం రెడీ అయిన తర్వాత ఫైనల్గా కొద్దిగా ఒక 15 నుంచి 20 వరకు పొద్దుతిరుగుడు గింజల్ని వేసి సర్వ్ చేసుకున్నారంటే
చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు కాజు బాదంలే కాకుండా అప్పుడప్పుడు ఇలా గనక చేసి తీసుకుంటే మన హెయిర్ గ్రోత్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా ఇలా రెడీ చేసుకున్న తర్వాత వెంటనే సర్వ్ చేసుకోవడమే. కావాలంటే ఒక 10 నిమిషాల పాటు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఎండాకాలం చల్లగా తినాలి అనిపిస్తుంది కాబట్టి ఇలా ఒక 10 నిమిషాలు రెడీ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు. ఫైనల్గా కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని యాడ్ చేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎండాకాలంలో ఒక్క మామిడి పండు తిన్నా కూడా వేడి చేయకుండా ఉండాలన్నా చుక్క నూనె కూడా యూజ్ చేయకుండా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవాలంటే ఈ విధంగానైతే రెడీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. వెయిట్ పెరగకుండా స్టమక్ ఫుల్గా ఉండాలంటే ఈ విధంగానైతే చేసి తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.